జీసస్ షైన్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పాపం అంటే ఏమిటి, పాప పరిహారం కోసం యేసుక్రీస్తు రక్తమే ఎందుకు అవసరమైంది అనే విషయం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా చిన్న ప్రార్థనతో ప్రారంభిద్దాం. దయగల తండ్రి, ఈ వీడియో ద్వారా అనేకులు సత్యాన్ని తెలుసుకోవాలని, సత్యదేవుడవైన మీ మార్గంలో నడవాలని మా ఈ ప్రయాస వ్యర్థము కానియక ప్రతి ఒక్కరిని సత్యవాక్యపు వెలుగులో నింపమని, ఈ కొద్ది మాటలు అనేక హృదయాలను తాకే విధంగా మీ కృప చూపమని, అనేకులను మీ రక్షణలోకి నడిపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరీరోజు వింటున్న విషయం సాధారణ సందేశం కాదు. ఇది మన జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సత్యాన్ని తెలియజేసే సందేశం. చాలామంది పాపమనే మాట వింటే దాన్ని పెద్ద కఠినమైన మాట భావిస్తారు. కానీ పాపమంటే మనం ఊహించింది మాత్రమే కాదు. పాపమంటే దేవుని నుండి మనిషిని కొంచెం కొంచెంగా దూరం చేసే ఏ చిన్న చర్య అయినా అది పాపమే అవుతుంది. అబద్ధం చెప్పడం, దొంగతనం, కోపం, అసూయ, చెడ్డ మాటలు, ఇతరులని గాయపరచడం, దేవుని మాటను పట్టించుకోకపోవడం, ఇవన్నీ చూడ్డానికి, వినడానికి బయటికి చిన్నవిగా కనిపించవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఇవన్నీ పాపక్రియలే. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ముందు ఎటువంటి పాపంనకు తావు లేదు. ప్రియ స్నేహితులరా, గమనించండి, పాపం మనిషిని నెమ్మదిగా చీకటిలోకి లాక్కుంటుంది. అలాగే మన హృదయాన్ని కూడా గట్టిగా, రాయిలా కఠినంగా చేస్తుంది. అంతేకాక మన ఆత్మను లోపల నుండి కూడా గాయపరుస్తుంది. పాపమనేది మనిషిని దేవుని ప్రేమ నుండి దూరం చేస్తూ చివరికి ఆత్మను కూడా మరణంలోకి నెట్టేస్తుంది. అందుకే బైబిల్ చెబుతుంది, పాపం నాకు జీతము మరణమే అని. ఇది శిక్ష మాత్రమే కాదు, ఇది పాపక్రియలకు ఫలితమై ఉన్నది. మనం చేతిని అగ్నికి దగ్గర పెట్టినప్పుడు కాలుతుంది కదా, అప్పుడు అగ్ని మనల్ని ద్వేషించినందుకు కాలిందనుకోవాలా? కానే కాదు. అయితే పాపం కూడా మనల్ని అదే మాదిరిగా నాశనం చేస్తుంది. పాపం యొక్క ముఖ్యమైన పనేంటంటే మనల్ని శిక్షించడమే. కాని ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. దేవుడు మనల్ని ఎన్నడూ శిక్షించామనుకోలేదు. దేవుడు మనల్ని చాలా ప్రేమించాడు. అందుకే పాపం తొలగించడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. పాత నిబంధనలో పాప పరిహారార్థం జంతువులను బలిచ్చేవారు. అంటే ఆ జంతువు మనకు బదులుగా చనిపోయేది. కాని అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. పాపమనేది అప్పటికి ఇంకా మిగిలి ఉంటూనే ఉండేది. అందువల్ల మనిషిలో ఆ పాప స్వభావం పూర్తిగా మారేది కాదు. కాబట్టే అందుకే దేవుడు శాశ్వతమైన ఒక్క మార్గాన్ని సిద్ధం చేశాడు. అదేంటంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పాపపరిహార బలిగా అర్పించడం. అయితే దానికి యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు? ఎందుకంటే యేసు ఒక మంచి మనిషి మాత్రమే కాదు, ఒక గురువు మాత్రమే కాదు, ఒక పవిత్ర వ్యక్తి మాత్రమే కాదు. ఆయన దేవుని కుమారుడు. ఈ భూమిపై ఒక్క పాపం చేయని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే. మనం చేసే చిన్న పెద్ద పాపాలు ఆయనలో ఏమాత్రం లేవు. అందుకే ఆయన మన పాపాల కొరకు పాపపరిహార బలిగా అర్పించబడ్డాడు. మనం చావాల్సిన చోట ఆయన మనకు మారుగా చనిపోయాడు. మనకు శిక్ష పడాల్సిన చోట మనకు మారుగా ఆయన శిక్ష భరించాడు. శిలువపై యేసు మరణమనేది దేవుని కోపం కాదు, అది దేవుని ప్రేమ అత్యంత ఉన్నత స్థాయిలో కనిపించిన క్షణమని చెప్పుకోవచ్చు. అయితే ఆయన రక్తమే ఎందుకు చిందించబడాల్సి వచ్చిందంటే, రక్తమంటే ప్రాణం. పాపం వేళ ప్రాణం. మన ప్రాణం ఇవ్వకుండా మన ప్రాణం రక్షించడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఇదే దేవునిలోని అసలైన ప్రేమకు నిదర్శనం, నిజమైన ప్రేమకు తార్కాణం. ఎవరైనా నీకోసం మరణిస్తారా అని నిన్ను ప్రశ్నిస్తే నీ సమాధానం నో అనే చెప్తావు. కాని యేసుక్రీస్తు మాత్రం నీకోసం నాకోసం సిలువలో మరణించాడు. నీవు ఆయనపై నమ్మకం పెట్టుకోవడం కంటే ముందే ఆయన తన ప్రాణం నీకోసం అర్పించాడు. నా ప్రియ స్నేహితులారా, యేసు రక్తం ఎందుకు ప్రత్యేకమంటే అది పరిశుద్ధమైన రక్తం కాబట్టి, పాపం లేని రక్తం కాబట్టి. ఆ రక్తంలో నీ పాపాలను పూర్తిగా శుద్ధి చేసే శక్తి ఉంది. కాబట్టి మన హృదయంలో ఏ భారం ఉన్నా, ఏ పాపం ఉన్నా, ఏ తప్పు చేసినా యేసు రక్తం దాన్ని పూర్తిగా తుడిచేసే శక్తి ఉంది. నువ్వు ఏ పాపం చేసినా దేవుడు క్షమించడు అనే మాట ఎప్పుడూ నమ్మద్దు. యేసు రక్తమునకు మాత్రమే పరిపూర్ణంగా క్షమించే శక్తి ఉంది. ఆయన నీ గతాన్ని కడిగి నీ భవిష్యత్తును వెలిగించగలడు. నీ హృదయంలో దాగి ఉన్న పాపం, నిన్ను బాధపెడుతున్న పశ్చాత్తాపం, చెప్పలేని గాయం అన్నిటినీ యేసు రక్తం శుద్ధి చేయగలదు. నీవు ఆయన దగ్గరికి వస్తే చాలు. మనం దేవుని దగ్గరికి చేరడానికి ఎలాంటి ధర్మం చేయాల్సిన అవసరం లేదు.
యేసు చేసిన పరిశుద్ధమైన ఆ దివ్యకార్యమే మనకు సరిపోతుంది. ఆయన శిలువపై అన్న మాట, ఇది పూర్తయింది అని. అంటే మన రక్షణ కొరకు కావలసిన ప్రతిదీ ఆయన అప్పుడే, ఆ క్షణమే పూర్తి చేశాడు. ఇక మనం చేయాల్సిందొక్కటే మిగిలుంది. అదే ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించడమే. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. యేసు మన పాపం తొలగించడానికి మరణించడమే కాదు, 3వ రోజున తిరిగి లేచాడు. అంటే ఆయన మరణాన్ని, పాపాన్ని రెండింటినీ జయించాడు. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు అంటే మనక్కూడా కొత్త జీవితం ఉందని అర్థం. ఆయన రక్తం మన పాపాన్ని శుద్ధి చేస్తుంది. ఆయన పునరుత్థానం మనలో క్రొత్త జీవితాన్నిస్తుంది. నా ప్రియ స్నేహితులారా, అయితే మీరు ఈరోజు యేసు దగ్గరికి రావాలనుకుంటున్నారా? మీ పాపం నుండి నిజంగా విముక్తి కావాలనుకుంటున్నారా? మీ హృదయంలో శాంతి కావాలా? నీ గతం క్షమించబడాలని అనుకుంటున్నావా? అయితే ఈ క్షణమే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నా ప్రియ పరలోకపు పరమతండ్రి, నా దేవా, నేను పాపునని నీ పాద సన్నిధిలో అంగీకరిస్తున్నాను. పాపమనేది నన్ను మీ నుండి దూరం చేసిందని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ప్రభువైన యేసు, నీవు నా కోసం చనిపోయావు. నా పాపం కొరకు నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించావు. నా రక్షణ కోసం తండ్రి నీకు అప్పగించిన పనిని విధేయతతో పూర్తి చేశావు. ఈరోజు నేను నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నానయ్యా. నా సమస్త పాపాలను మీ పరిశుద్ధమైన రక్తముతో కడిగి నన్ను శుద్ధిని చేయుము. దేవా, నా జీవితాన్ని మార్చుము. నీ ప్రేమలో నన్ను నడిపించుము. నన్ను నీ బిడ్డగా అంగీకరించి నీ నిత్యరాజ్య వారసునిగా చేర్చుకోవడానికి నీ కృపచూపమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఈ ప్రార్థన హృదయపూర్వకంగా చేసినట్లయితే దేవుడు మీ పాపాలను ఖచ్చితంగా క్షమిస్తాడు. మీ హృదయంలో క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. యేసు రక్తం మీకోసం చిందించబడింది కావున మీరిప్పుడు ఆయన వారు. ఆయన స్వరక్తమిచ్చి కొనబడ్డవారై ఉన్నారు. దేవుడు మీ అందరినీ కరుణించి కాపాడి ఆయన కృపగల హస్తపు నీడల్లో దాచి భద్రపరచునుగాక. ఆమేన్.